భూమి మీద పరిశుద్ధమైన మనం ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఘనపరుస్తూ ఉండాలి. అప్పుడే నీ నా జీవితంలో ఆయన మహత్కారాలు అద్భుతాలు చూడగలుగుతాం. ప్రతి ఒక్కరూ కూడా అనాలోచనగా ఉండొద్దు. ప్రభువా నీ ఆత్మతో నన్ను తాకండి అయ్యా, ప్రభువా నీ అభిషేకాన్ని దయచేయండి, ప్రభువా నీ తేజో వెలుగుతో నాపై ప్రకాశింపచేయండి ప్రభు అని ప్రతి ఒక్కరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ స్థితిగతులు మార్చే సమయం ఇది, నీ రోగాలు స్వస్థపరిచే సమయం, నీ బంధకాలు విడుదల చేసే సమయం ఇది. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆహ్వానిద్దాం ప్రతి ఒక్కరు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, కృపగల రాజ్యానికి వందనాలు, దయగల రాజ్యానికి వందనాలు. అత్యున్నత సింహాసనం ఆసీనుడా, నా కొండ నా కోట, నా రక్షణ దుర్గమా, నా శైలమా, నా సింహమా నీకు వందనాలు వందనాలు వందనాలు. అందరూ అందరూ బిగ్గరగా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. అందరూ అందరూ మౌనంగా ఉండొద్దు. గ్లోరీ థాంక్ యూ జీసస్. యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, కృపగల రాజ్యానికి వందనాలు. నీ ఆత్మతో నన్ను నింపండి, నీ అభిషేకం దయచేయండి ప్రభువా. అయ్యా నీ ఆత్మ వర్షం కుమ్మరించండి, యేసు వెలుగుతో మా ప్రకాశం చేయండి ప్రభు. ఆత్మ స్వరూపుడా పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు. నీ రక్తములో కనబడి నిబిడల ప్రభువా, నీ ఆత్మతో నింపుమని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ రక్తములో కనబడి నిబిడల ప్రభువా, నీ ఆత్మతో దర్శించండి అయ్యా. అయ్యా మీరు ఏర్పరచిన జనంపై ఒక నూతనమైన అభిషేకం కుమ్మరించండి, బలమైన అభిషేకం దయచేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. రీలా కారలా షరీలా రీలా బాబా షరీలా రీలా కారలా షరీలా బాబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి ఒక్కరిపై ఒక బలమైన అభిషేకంతో నింపండి ప్రభువా. అయ్యా నీ ఆత్మ వర్షం కుమ్మరించండి. రీలా కారలా షరీలా రీలా బాబా రీలా కారలా షరీలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ అందరూ రీలా బాబా కారలా షరీలా. హల్లెలూయా 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 హల్లెలూయా. రీలా కారలా రీలా బాబా షరీలా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనం ఆసీనుడా, నా ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. గ్లోరీ థాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రాలు. ఎవరిని దాటిపోవద్దు. ప్రతి ఒక్కరిని ప్రభువా, ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. గ్లోరీ థాంక్ యూ జీసస్. గ్లోరీలా కారలాష్ రియా బాబా షరియా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ అందరూ మౌనంగా ఉండొద్దు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా కృపగల రాజ్యానికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ థాంక్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ థాంక్ యూ జీసస్. నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదను. ఆరాధన 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 ఆరాధన
మమ్మల్ని అభిషేకించినందుకు, మమ్మల్ని తాకినందుకే నీకు స్తోత్రాలు అయ్యా. నీ ఆత్మవర్షం మాపై కుమ్మరించినందుకే నీకు స్తోత్రాలు, మమ్మల్ని దర్శించినందుకే నీకు వందనాలు ప్రభు అయ్యా. నీకు వందనాలు, మమ్మల్ని దర్శించినందుకే నీకు స్తోత్రాలు అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ ఆరాధన వరకు అయ్యా నేను దూపు వల్ల నీ సన్నిధి మా పట్ల నీ మహత్కరులు, అద్భుతాలు, స్వస్థకలు జరిగిస్తున్నందుకే వందనాలు. పరిశుద్ధాత్మదేవుడా నీకు వందనాలు. కృపగల రాజా నీకు స్తోత్రాలు చెల్లించు, సహాయం చేయండి ప్రభు అయ్యా. ఇందులో తను జరగబోయే వాక్య పరిశీలన మీరు మాతో మాట్లాడమని సహాయం చేయండి అయ్యా. స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అయ్యుడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. కీర్తనలు ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఉన్నారా? కీర్తనలు ఎవరైనా కొత్తగా వచ్చిన వారు? కీర్తనలు 9వ అధ్యాయము 10వ వచనం నుండి చివరి వరకు. మీ అందరికీ నా వందనాలండి. సమయించిన అలాగే మా కష్టంగా మీ అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు దయచేసిన దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటున్నానండి. కీర్తనలు 10 నుండి 11 వచనం చదువుతాను. సియోను నివాసియైన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజల్లో ప్రచారం చేయుడి. ఆయన రక్తప్రార్థన గురించి విచారణ చేసినప్పుడు బాధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకొని వారి మొర ఆయన మరవడు. నేను కీర్తి అంతటిని ప్రసిద్ధ చేయొచ్చు. సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి నశించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమును ప్రవేశింపకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను దేశించువారు నాకు కలుగ చేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటల్లో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దారిలోనే చిక్కి ఉన్నారు. దుష్టులు దేవుని మరిచిన జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరవబడరు. బాధపడిన వారిని నిరీక్షణ స్పందన ఎప్పటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులను ప్రజల ప్రభావమును పోదురుగాక. ఈ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరులు మాత్రమని జనులు తెలుసుకుందురుగాక. సరిత క్షమించండి. హల్లెలూయా. వాక్యం చదివిన సహోదరికి మరి ప్రత్యేక వందనాలు. మరి ఇంతవరకు దేవుడు పాటల ద్వారా మహిమ పొందాడు.
మరి స్తుతి ఆరాధనలో తన పరిశుద్ధాత్మను మనందరిపై కుమ్మరించాడు. మరి అందరము మరి ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మనం దేవుని మహిమపరిచాం. మరి అతి ప్రాముఖ్యమైన సమయము మరి గత 29 తారీఖు, 30 తారీఖు, 6వ తారీఖులో 3 దినాల సభలు మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరైతే అన్నగారు ఇంకో 10 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండాలని ఆశపడి పొడిగించుకున్నారు. మరి పాస్టర్ గారు అయితే గత వారము ఇండియా దేశం వెళ్ళి ఉన్నారు. మరి ఈ వారం కూడా మన సంఘంలోనే దేవుడు వాడుకోవడానికి వారికి కృప చూపారు. హల్లెలూయా. మరి కృపా సంగీత ఆర్కెస్ట్రా బృందం నుంచి వచ్చి మరి దేవుణ్ణి ఎంతగానో పాటల ద్వారా మహిమపరిచారు. అదే కాకుండా అన్నగారు సువార్త చేయడమే కాకుండా మరి వాక్య పరిచర్య కూడా చేస్తారు. మరి దేవుడు చక్కటి అవకాశం మరి ఆయనకి ఇచ్చారు. మరి ఆయన ఆగిపోవడము ఆ వాక్య పరిచర్య నిమిత్తమే అని నేను అనుకుంటున్నాను. మరి మన సంఘ మర్యాద చొప్పున మన అన్నగారికి ఈ సమయాన్ని ఇద్దాం. మరి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటాడు. సంఘ మర్యాద చొప్పున ప్రతి ఒక్కరు కూడా చప్పట్లతో మనం ఆహ్వానిద్దాం. హలో హలో దీని ఎఫెక్ట్ తగ్గించండి. హలో హలో ఓకే. ప్రియ సహోదరి సహోదరు